హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఇంకా ఇవాళ డే స్టార్ట్స్ విత్ హాట్ వాటర్ కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ మా ఫ్రెండ్ కూడా ఉండే అనమాట నైట్. సో ఇద్దరికి హాట్ వాటర్ చేసేసిన అనమాట. ఇంకా హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీస్ అన్నమాట. అండ్ ఇడ్లీకి నేనైతే ఆ ట్రేకి కొంచెం గీ పూస్తా అన్నమాట. అందుకే ఇంకా ఫ్రిడ్జ్ లో ఉండే ఈ గీ అని చెప్పేసి కొంచెం వేడి చేస్తున్నా. ఈ నార్మల్ ఇడ్లీస్ తో పాటు నేను బటన్ ఇడ్లీస్ కూడా పెట్టేస్తాను అనమాట. నాకు మస్తు క్యూట్ అనిపిస్తాయి అట్లా ఇడ్లీస్ ఉంటే. ఒక్క బయటికి ఒక ఇడ్లీ వచ్చేస్తది అనమాట. ఎంత క్యూట్ గా ఉంటాయి కదా. జనరల్ గా మనము బ్రేక్ఫాస్ట్ కోసము అని వెళ్ళినప్పుడు గీ కారం ఇడ్లీ అని, గీ ఇడ్లీ అని ఉంటది కదా. మొత్తం గీలో ఇడ్లీలని ముంచి ఇస్తారు. నేనైతే ఎప్పుడు అవి తినలేదన్నమాట. అవి చూస్తేనే ఆయిసం ఆయిసం అనిపిస్తుంది నాకైతే. కానీ ఇంత క్వాంటిటీ ఆఫ్ గీ వేసుకొని కొంచెమే వేసుకొని ఇడ్లీ వేసుకుంటే అసలైతే నిజంగానే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటది అనమాట. అసలు ఒకసారి నాకు నిజంగా అట్లా తినబుద్ధి అవుతుంది. గీ ఫుల్ వేసుకొని ఇడ్లీ తింటే ఎట్లుంటది అని చెప్పేసి. ఎప్పుడన్నా హైదరాబాద్ పోయినప్పుడు తినడానికి ట్రై చేద్దాం, ఎట్లుంటదో చూద్దాము. నిజంగా నా రివ్యూ అయితే ట్రూగా ఇస్తా, అది ఎట్లున్నా కానీ. అంత గానం గీ వేసుకొని ఇడ్లీ తినడంలో లాభం ఏందో నాకైతే అర్థం కాదనమాట. ఇడ్లీ వచ్చేసి మంచి హెల్దీ ఫుడ్, ప్రోబయాటిక్ అని చెప్తూ ఉంటారు. ప్రోబయాటికో ప్రీబయాటికో నాకు కూడా తెలియదు కానీ అంత హెల్దీ ఇడ్లీని అంతంత నెయ్యి పోసుకొని ఎట్లా తినగలుగుతామో ఏమో అనిపిస్తుంది. కానీ ఎట్ లాస్ట్ నేను కూడా అదే తోవకొస్తా అనమాట. మంచిగా టేస్ట్ ఉంటే అయితే ఏది హెల్దీయో ఏది అన్హెల్దీయో మనకు సంబంధం కూడా ఉండదు అనమాట. తినేసుడే. ఇడ్లీ బ్యాటర్ లో ఇడ్లీస్ వేసేసుకొని దాన్ని ఎలక్ట్రిక్ కుక్కర్ లో పెట్టేస్తున్నా అనమాట. నేను జనరల్ గా ఇడ్లీస్ అన్ని ఎలక్ట్రిక్ కుక్కర్ లోనే చేస్తా. వేరే కుక్కర్ మా ఇంట్లో లేదు. అండ్ దీనికంటే ముందు ఎట్లా చేస్తుండేనో కూడా నాకు గుర్తు కూడా లేదనమాట. ఇంకా ఇడ్లీస్ అందులో మంచిగా అవుతూ ఉంటాయి. దాంతో పాటు ఇప్పుడు చట్నీ కూడా చేసేస్తున్నా. అండ్ చట్నీ చాలా సింపుల్ అనమాట. ఇది పెద్దగా కాంప్లికేటెడ్ లేకుండా జస్ట్ పల్లీలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం నీళ్లు పోసేసుకొని చట్నీ చేస్తా. ఇంకా దీంట్లో ఏమి యాడ్ చేయ. ఇంతకు ముందు అయితే కొంచెం వెల్లుల్లి ఇంకా చింతపండు వేస్తుండే అనమాట. కానీ ఇప్పుడు అది కూడా వేయట్లేదు. బద్ధకమే కాదు, ఇట్లా కూడా టేస్ట్ బానే ఉంది. ఎందుకు ఓవర్ కాంప్లికేట్ చేసుకోవడము అని అనిపిస్తుంది. ఉన్నప్పుడు అయితే నాకు ఇడ్లీ ఫేవరెట్ ఉంటుండే. మా కేకేమో దోశ ఇష్టం ఉంటుండే అనమాట. ఇంకా ఎవ్రీ సండే వస్తే ఇడ్లీ దోశ అంటే నేనేమో ఇడ్లీ అంటుండే, అక్కేమో దోశ అంటుండే అనమాట. ఇక అట్లా ఒక రోజు ఒకసారి ఏమో ఇడ్లీ, ఒకసారి ఏమో దోశ అట్లా చేస్తుండే మమ్మీ. ఇంకా పోను పెద్దగా అయిన తర్వాత ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అనమాట ఇడ్లీ తోటి. అప్పటి నుంచి నేను కొంచెం ఇడ్లీని తినడం ఆపేసిన. అసలు ఎంత విరక్తి పుట్టిందంటే ఆ రోజు ఇడ్లీ తినడానికి. అప్పటి నుంచి అయితే నేను ఆల్మోస్ట్ ఒక 1 year వరకు అసలు ఇడ్లీ కాదు కదా ఏది తినలేదు. అంతగానం విరక్తి పుట్టింది. ఇంకా మెల్లమెల్లగా లాక్డౌన్ నుంచి తింటున్నా అనమాట. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు జరిగిన స్టోరీ అనమాట. అదేంటంటే నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. సో ఇంకా నేను ఏం తినలేకపోతున్నా అనమాట. ఇంకా ఇడ్లీ ఒక్కటే కదా కొంచెం బెటర్ గా డైజెస్ట్ అవుతుంది. అండ్ అప్పుడు ఫుల్ అంటే ఫీవర్ చాలా అంటే చాలా వచ్చేసింది అనమాట. నాకు అది క్యాన్యులా అది కూడా పెట్టేసిండ్రు. అందుకే ఫుల్ డల్ అయిపోయినా అనమాట, ఏం తినరాకుండా. కానీ ఆ ఇడ్లీ పెట్టి 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 చంపిండ్రు. అసలు అయితే ఏం చేసిన అంటే జనరల్ గా అక్కడ రాఘవేంద్ర హోటల్ ఉంటుండే. నేను హాస్టల్లో ఉండే అనమాట, ఇంటికి పోలే. ఆ హోటల్ నుంచి ఇడ్లీ తీసుకొచ్చిండ్రు అనమాట. అది తినలేక, కొబ్బరి చట్నీ తినలేక ఏం చేసిన అంటే ఇంకా లాస్ట్ డే కాదు కానీ ఒక 2 days కష్టపడి తిన్నా. ఇంకా థర్డ్ డే అయితే ఇచ్చిన సాంబార్ కవర్ లో ఇడ్లీ చిన్న చిన్న పీసెస్ వేసి దాంట్లో పెట్టినా అనమాట, తినకుండా అని చెప్పేసి. అయితే మా ఫ్రెండ్ నేను చూస్తూనే ఉంది తింటలేను అని చెప్పేసి కొంచెం అటు సైడ్ పోయిందో లేదో నేను అట్లా చేసిన. ఏంది అప్పుడే తినేసినావా అని డౌట్ వచ్చి మొత్తం చూస్తే సాంబార్లో ఇడ్లీలు పెట్టినా అనమాట నేను. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇక్కడ మేము ఏం చేస్తున్నాము అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య పెళ్లి ఉందన్నమాట. సో ఇక్కడ లిస్ట్ రాసుకుంటున్నాం అనమాట ఏమేమి కావాలి అని చెప్పేసి. జనరల్ గా మా అక్కయ్య పెళ్లి అయినప్పుడు లిస్ట్ చాలా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. కానీ అది అయిపోయి 3 years అయిపోతుంది కాబట్టి ఆ పిక్చర్స్, ఫొటోస్ అవి దొరకట్లేవు అనమాట. ఆ నోట్స్ లో రాసుకున్నవి కూడా డిలీట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి అవి దొరకట్లేవు. కానీ నాకు ఎంత గుర్తుంటే అంత రాసుకున్నాం అనమాట ఆ రోజు. ఎంతైనా సరే ఎంత రాసుకున్నా గానీ లాస్ట్ మూమెంట్ లో ఏదో ఒకటి మర్చిపోతాము, ఏదో ఒకటి అప్పటికప్పుడు తెచ్చుకోవాల్సి వస్తూ ఉంటది. కాబట్టి కొంచెం చాట్ జీపీటీని కూడా వాడేసినాం అనమాట. అది కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చింది. అండ్ కొన్ని యూట్యూబ్ లో కూడా వీడియోస్ చూసి అట్లా మాకు కూడా కావాల్సినవి ఇంకొన్ని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట లిస్ట్ అంతా. ఇదంతా ప్రిపరేషన్ దేనికి అంటే ఇంకా కొన్ని డేస్ లో మేము హైదరాబాద్ వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. సో బేగం బజార్ ఇంకా చార్మినార్ వెళ్ళే పని ఉంది కాబట్టి అక్కడ ఏమేమి కొనాలి, ఏమేమి కొనొచ్చు అని చెప్పేసి
చెప్పేసి లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట నేను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సన్ స్క్రీన్ రాసుకుంటున్నా. అండ్ ఇక్కడ నేను హార్డ్లీ 5 మినిట్స్‌లో స్నానం చేసేసినా అనమాట ఆ రోజు. ఎందుకు అంటే అది లిస్ట్ ప్రిపేర్ చేసుకొని కొంచెం అట్లా మాట్లాడుకునేసరికి లంచ్ టైమ్ అయిపోయింది. అండ్ మా డ్రెసెస్ ఒక అక్కయ్యకి అంటే టైలర్ అక్కయ్యకి ఇయ్యాలన్నమాట. అండ్ తనేమో హార్డ్లీ ఒక 10 మినిట్సే ఉంటా అని చెప్పిందనమాట. ఇంగా నేను వాష్‌రూమ్‌కి ఎళ్ళినా అక్కయ్య ఏమో ఎళ్ళిపోతున్నా అని ఫోన్ చేసిందనమాట. ఇంకా టైలర్ అక్కయ్యకి అక్కయ్య ఓన్లీ 5 మినిట్స్‌లో నేను వస్తున్నా అని చెప్పేసి నేను అప్పటికి బాత్రూమ్‌లో ఉన్నా. దన్న హెడ్ బాత్ చేసేసి వెళ్ళిపోయినామనమాట టైలర్ అక్కయ్య దగ్గరికి బట్టలు ఇయ్యడానికి. అండ్ ఎందుకు అంటే తను ఉండట్లేదనమాట. ఊరెళ్తుంది. ఇంగా మాకు కూడా అర్జెంట్ ఉన్నది బట్టలు అని చెప్పేసి ఇయ్యడానికైతే వచ్చేసినాం దన్న. ఫుల్ ఆగమైంది అసలైతే. ఇయ్యడంకి, పోవడము, రావడము అసలు. ఇంగా ఇంటికొచ్చిన తర్వాత లంచ్ టైమ్ గూడా అయిపోయిందనమాట. ఇంగా లంచ్ కోసము అని చెప్పేసి కొంచెం పెరుగు మీద ఉన్న మీగడని తీసేస్తున్నా అనమాట. చాలా అంటే చాలా థిక్ లేయర్ ఆఫ్ మీగడ వచ్చింది అసలు ఇవాళైతే. నిన్న నైట్ చేసిన చికెన్ కర్రీ కొంచెం ఉండే అనమాట. సో చికెన్ కర్రీకి కొన్ని నిన్న నైట్ చపాతీ కూడా చేసుకున్నాం కాబట్టి అవి కూడా మిగిలిపోయినాయి. సో చపాతీ ఇంకా చికెన్ తినేసిన తర్వాత ఇవాళ ఈ కర్రీ కోసం అని చెప్పేసి పాలకూర పప్పు చేసిండనమాట. సో పాలకూర పప్పు విత్ రైస్ అండ్ చికెన్ కర్రీ విత్ చపాతీ ఉందన్నమాట ఇవాళ లంచ్. జనరల్ గా అయితే నేను చపాతీ ఎన్ని తింటామో అన్నే చేస్తా అనమాట. ఎందుకంటే అవి కట్టే అవుతాయి, చల్లగైనతో తినబుద్ధి కాదు కదా. కానీ నిన్న నైట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఎక్కువ చేయాల్సి వచ్చింది అనమాట. అండ్ చాలా మిగిలిపోయినాయి. ఇంకా అంత చల్లగా తినలేము కాబట్టి ఇంకా చపాతీని కూడా వేడి చేస్తున్నా. అసలు అయితే ఎంత చల్లగా ఉందంటే చెయ్యితోటే మొత్తం చపాతీని కూడా కాల్చేయవచ్చు అన్నంతగా చలి ఉందన్నమాట. జనరల్ గా అందరు అట్లా చేతితోటే కాల్చేస్తారు కదా, నేనైతే కాల్వను. మోస్ట్లీ గంటతోటే కాలుస్తా. అండ్ ఏంటంటే అది పొంగినప్పుడు లోపల నుంచి ఆవిరి బయటకు వస్తుంది చూడండి, అప్పుడైతే ఇంకా కాలిపోతుంది అనమాట. ఒకసారి అట్లనే నా చెయ్యి కాలింది అని చెప్పేసి అప్పటి నుంచి నేను అట్లా చేయట్లేదు. కానీ ఇవాళ అవి ఆల్రెడీ చేసిన చపాతీలే కాబట్టి ఏమంతా ఉండదు అని చెప్పేసి ఇంకా చేతితోటి చేసేసిన అనమాట. అండ్ ఫుల్ చల్లగా ఉండే అనమాట. అండ్ దాని తర్వాత చికెన్ కర్రీ పెట్టేసుకుంటున్నాము. అసలు రోజు ఇద్దరమే ఉండి ఎవరన్నా ఒక పర్సన్ ఎక్స్ట్రా వస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఫుడ్ కూడా ఎంత తక్కువ చేసుకున్నా గానీ మిగిలిపోతా ఉంటది. అసలైతే చికెన్ అయితే అంటే అయింది అనమాట. జనరల్ గా ఈ చికెన్ లోకి నేను చేసిన చికెన్ లానే గానీ కాకపోతే అనియన్స్ ఫుల్ వేయాలన్నమాట. ఫుల్ అనియన్స్. అండ్ అవి ఇట్లా క్యారమలైజ్డ్ లాగా అయిపోవాలి. అంటే మనము బిర్యానీకి ఫ్రైడ్ అనియన్స్ ఎట్లా చేసుకుంటామో అట్లా అయ్యే వరకు అనియన్స్ చేసుకున్న తర్వాతనే చికెన్ వేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చాలాసేపు మ్యారినేట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ మ్యారినేట్ చేసి పెడితే నేను ఈవినింగ్ చేసిన కాబట్టి మంచిగా లోపలికి కూడా అన్ని ఫ్లేవర్ అంతా పోయిందనమాట చికెన్ కర్రీకి. అందుకే అంటే అయింది. అండ్ నాకైతే చికెన్ కర్రీ విత్ రైస్ తో పాటు చికెన్ కర్రీ విత్ చపాతీ కూడా చాలా ఇష్టం అనమాట. మస్తు అంటే మస్తు అనిపించింది. అండ్ ఐ రియలీ విష్ రాడిష్ అనమాట. నాకు రాడిష్ అంటే ఫుల్ ఇష్టం. అండ్ ఓన్లీ అది చికెన్ కర్రీకే నేను తింటా అనమాట. సో రాడిష్ కూడా ఉంటే మంచిగా ఫుల్ ఫ్లెజ్డ్ గా మీల్ అయిపోయేది. ఇంకా ఆఫ్టర్నూన్ మంచిగా అన్నం చికెన్ తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ ఉండాలి కదా. యాక్చువల్ గా ఇది హాట్ చాక్లెట్ చేసుకుందాము అనుకొని 3-4 డేస్ అయిపోతుంది అనమాట. అబ్బా తర్వాత చేసుకుందాంలే అనుకున్నా గానీ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసింది అని హాట్ చాక్లెట్ కూడా చేసేసిన అనమాట. సో ఈ హాట్ చాక్లెట్ ఏంటంటే దివాళీ అప్పుడు చేసినప్పుడు మిగిలిపోయింది అనమాట. అట్లనే ఫ్రిడ్జ్ లో ఉంటుంది. ఇంక ఎక్కువ డేస్ కూడా ఉంచుకోలేం కదా అని చెప్పేసి దాంట్లోనే పాలు పోసేసుకొని పౌడర్ కూడా వేసుకోవాలి. అదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఇట్లా మరుగుతున్నప్పుడు యాక్చువల్ గా టేస్ట్ చూస్తే అయితే కొంచెం కూడా స్వీట్ గా అనిపించలేదు అనమాట. అందుకే నేను ఇక్కడ షుగర్ వేసిన. అండ్ దాని తర్వాత కొంచెం కార్న్ స్టార్చ్ కూడా వేసిన అనమాట ఆ థిక్నెస్ రావడానికి. అసలు లిటరల్లీ ఎంత డిలీషియస్ ఉందో తెలుసా. అసలైతే ఇంకా ఎప్పుడంటే అప్పుడు చేసుకుందాము అని అనిపిస్తుంది. కానీ కొంచెం షుగర్ ఉంటేనే కష్టం కాబట్టి నెక్స్ట్ టైం బెల్లం వేసుకొని ట్రై చేద్దాము. అసలైతే మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసినాం అనమాట. చాలా అంటే చాలా యమ్మీ అయింది. నాకు ఇప్పుడు కూడా చూస్తుంటే తినబుద్ధి అవుతుంది మళ్ళా చేసుకొని. దీనికి 100% డార్క్ చాక్లెట్ అయితేనే బాగుంటది. మిల్క్ చాక్లెట్ అయితే ఏంటంటే ఆ చాక్లెట్ ఫ్లేవర్ వచ్చినట్టు అనిపించదు అనమాట. పాల ఫ్లేవర్ వస్తుంది అనమాట. డార్క్ చాక్లెట్ అయితేనే అట్లాంటి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా హాట్ చాక్లెట్ తిన్న తర్వాత ఇవాళ
కొంచెం బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. అయితే ఏమైందంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో మేము ఫుల్ మెటీరియల్స్ షాపింగ్ చేసినాం అనమాట. నేను తీసుకున్నా, మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు. సో చాలా తీసుకున్నప్పుడు ఒక మెటీరియల్ ఇప్పుడు కుట్టియడానికి అని తీసుకొని పోతే మేము యాక్చువల్గా అది 5 మీటర్స్కి అని చెప్తే దాంట్లో ఓన్లీ 4 మీటర్సే ఉందన్నమాట. మాకు చాలా మంచిగా గుర్తుంది, అది యాక్చువల్గా ఫ్రాక్ చేసుకుందాము అని తీసుకున్న మెటీరియల్. సో ఫ్రాక్ కోసము అని చెప్పేసి మనకి 5 మీటర్స్ కావాల్సి వస్తుంది కదా, కానీ ఇవాళ చూస్తే ఓన్లీ 4 మీటర్సే ఉందన్నమాట. అందుకే ఇంకా ఫిబ్రవరిలో కదా ఎవరికి గుర్తుంటదిలే అని చెప్పేసి ఇంకా ఏమనకుండా జస్ట్ ఆ క్లాత్ అయితే తీసుకొని వచ్చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. దానికోసము అని వెళ్తున్నాము. జనరల్గా అయితే అట్లా తప్పుగా ఏమి ఇయ్యరు, బట్ ఆ రోజు ఏమైందో తెలీదు. యాక్చువల్గా ఒకవేళ 4 మీటర్స్ ఇచ్చినా కానీ బిల్లులో కూడా 4 మీటర్సే రాసి ఉండొచ్చు కూడా, మనకు తెలియదు కాబట్టి ఇంకా పోయేసినాం అనమాట అది తీసుకోవడానికి. అండ్ ఇవాళనే స్టిచ్చింగ్కి కూడా ఇవ్వాలి కాబట్టి తీసుకోవడానికని వెళ్ళిపోయినాము. చూసినారా అసలు ఎంత బాగుందో, సన్సెట్ టైం అనమాట అది ఎగ్జాక్ట్గా. అండ్ ఇది మన నిజామాబాద్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. అసలు ఇది ఎన్ని ఏళ్ళు అయిందో ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి టైము, అమ్మో దేవుడా. ఇంకా నేను తీసుకునే క్లాత్ షాప్కి వచ్చిన అనమాట. పేరు వచ్చేసి పిఎం కట్ పీస్ సెంటర్. నిజామాబాద్లో అయితే చాలా మందికి తెలిసే ఉంటది. అండ్ అక్కడనే ఐ ఫౌండ్ దిస్ మల్బెరీస్. అసలు అయితే రీసెంట్ గానే అనుకున్నా మల్బెరీస్ దొరికితే బాగుండు, మంచిగా ఏదైనా డెజర్ట్ చేసుకుందాము అని చెప్పేసి. జనరల్ గా ఇక్కడ ఉంటాయి కానీ అంత టేస్ట్ ఉండవు అనమాట, కానీ వాళ్ళు ఎంత స్వీట్ ఉన్నాయి తెలుసా, అండ్ మంచి సైజ్ లో కూడా ఉండే అనమాట. ఇంకా తీసేసుకున్నా కానీ ఫుల్ కాస్ట్లీ. అండ్ పక్కనే చూస్తే ఈ వాటర్ చెస్ట్నట్స్ ఉన్నాయి అనమాట. ఇది ఎవరైనా ఎప్పుడన్నా తిన్నారా? ఇదైతే నేను చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ అయితే ఇట్లనే షాపింగ్ వచ్చినప్పుడు ఇవి కొనుక్కుంటుండే అనమాట. ఇంటికి వెళ్ళే దారిలో ఆటోలో ఒలుచుకుంటా తినేసి ఆటోలోనే కథం పట్టిస్తుండే అనమాట. మాకు అంత ఇష్టం ఇవి వాటర్ చెస్ట్నట్స్. బయట అట్లా బ్లాక్ బ్లాక్ గా ఉంది కానీ లోపల వైట్ కలర్ లో ఎట్లా ఉంటది అంటే టేస్ట్ బాయిల్డ్ పొటాటోకి కొంచెం క్రంచ్ యాడ్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటది. పెద్దగా స్వీట్ గా టేస్ట్ ఏమి ఉండదు అనమాట, టేస్ట్లెస్ ఏ ఉంటది కానీ మస్తు అంటే మస్తు ఇష్టం అనమాట. అండ్ ఇలాంటి ఎగ్జాటిక్ వెరైటీస్ అంటే ఎప్పుడు దొరకని వెరైటీస్ ఎప్పుడైనా దొరికితే అయితే పక్కా తినడానికి ట్రై చేస్తా అనమాట. అండ్ ఈ హ్యాబిట్ మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది అనమాట. తను ఎప్పుడు ఎక్కడ ఏది కొత్తది కనిపించినా కానీ ఫ్రూట్స్ లో కానీ వెజిటేబుల్స్ లో కానీ 100% తీసుకొని వచ్చి ట్రై చేపిస్తుండే అనమాట. అట్లా నాకు కూడా అలవాటు అయింది. అందుకే ఏది కొత్తది కనిపించినా కానీ వెంటనే తీసేసుకుంటా అనమాట. దాన్ని టేస్ట్ చేయాలి, అది ఎట్లుందో చూడాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఆయనతోటి ఏం అడుగుతున్నా అంటే ఇవి ఎట్లా తీస్తారు, ఎక్కడ ఉంటాయి అంటే ఇట్లానే వాటర్ చెస్ట్నట్స్ అంటే మనకి లోటస్ పాండ్ లో ఇట్లా లోపల పెరుగుతాయి అంట. అండ్ అవి ఏదో చెప్పిండు మరి ఆయన ముస్లిం ఏదో పేరు చెప్పిండు అనమాట. అట్లా దాన్ని రోస్ట్ చేస్తారంట, బాయిల్ చేస్తారు, రోస్ట్ కాదు బాయిల్ చేస్తారు ఏదో పెట్టి. మరి అట్లా బ్లాక్ కలర్ గా ఎట్లా వచ్చింది అంటే దానికే ఏదో పేరు చెప్పిండు అనమాట, నాకేం అర్థం కాలేదు, హిందీలో చెప్పిండు. ఇంకా వాటర్ చెస్ట్నట్స్ తీసుకొని మల్బెరీస్ తీసేసుకొని డ్రై ఫ్రూట్ షాప్ కి వచ్చినాము. ఇక్కడ నాకైతే పైనాపిల్ కేక్ చేయబుద్ధి అవుతుంది అని చెప్పేసి ఇట్లా డ్రైడ్ పైనాపిల్స్ దొరుకుతాయి కదా, అవి ఉంటాయి అని చూస్తే అవేందో గిత్తతి రౌండ్ రౌండ్ బిల్లల్లాగా ఉన్నాయి. నాకేమో డౌట్ వచ్చింది అనమాట, నిజంగానే పైనాపిలా లేకపోతే ఫ్లేవర్ ఇంకేదో వేసి జెలీ లాగా చేసేసి దాన్ని షుగర్ సిరప్ లో పెట్టున్నాయా అన్నట్టు డౌట్ వచ్చి తీసుకోలేదన్నమాట. అండ్ ఇక్కడ వాల్నట్స్ ట్రై చేస్తున్నా, చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి అసలు అయితే వాల్నట్స్. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వాల్నట్స్ ఇంకా ఆల్మండ్స్ బాగుంటాయి అంట, మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకుంటారు. ఆల్మండ్స్ కూడా నేను టేస్ట్ చేసిన, అవి కూడా చాలా బాగున్నాయి. దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నట్టున్నాయి. అంటే కాస్ట్ వైజ్ చెప్తున్నారు, ఒకటి ఎంత నాకు కూడా గుర్తులేదు యాక్చువల్గా ఎంత కాస్ట్ ఉన్నాయి అని చెప్పి. కానీ ఓకే బాగున్నాయి టేస్ట్ కూడా. కానీ ఇవన్నిట్లో కంటే నాకు ఏం నచ్చినది అంటే ఎండు కొబ్బరి అంటున్నది, ఎండు ఖర్జూరం ఉంది కదా, అసలు ఎంత టేస్ట్ ఉన్నదో. జనరల్ గా మా డాడీ ఫుల్ తెస్తుండే అనమాట చిన్న ఉన్నప్పుడు. అవి తినక పురుగులు పట్టి అవి పాడైపోవడం తోటి ఇంకా అసలు తెవ్వట్లేడు అనమాట. కానీ ఎంత స్వీట్ ఉందో, నాకైతే ఫుల్ నచ్చింది. మళ్ళీ పోయి ఒక 2 తెచ్చుకున్నా అనమాట తినడానికి. నేనేం తస్కరించలేదు గాయస్, అడిగే తీసుకున్నా. ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇదంతా షాపింగ్ స్ట్రీట్ అనమాట మా నిజామాబాద్ లో. మొత్తం ఇక్కడనే షాప్స్ ఉంటాయి. ఇంటికి వచ్చేసిన చాలా
కొత్తగా తెచ్చుకున్న మల్బరీస్ అయితే అవి నుజ్జు అయిపోతాయి కాబట్టి ఇంకా కొంచెం కష్టమే అయింది, కానీ తెచ్చుకున్న మంచిగా సేఫ్గానే మంచిగానే వచ్చేసినాయి. ఇక్కడ ఇందాక నేను చెప్పిన వాటర్ చెస్ట్నట్స్ మీకు చూపిస్తున్నా అన్నమాట. చూసినారా అసలు లోపల వైట్ కలర్ లో ఉంటాయి అన్నమాట. అండ్ బయట నుంచి చూస్తుంటే అయితే ఏదో చిన్న గబ్బిలం పిల్లలాగా అనిపిస్తుంది కదా, లోపల అయితే ఇట్లా వైట్ కలర్ లో ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ మధ్య చాలా స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా నేను చూస్తున్నా, జొమాటో కాదు సారీ, స్విగ్గీ ఏంటో జెప్టోలో కూడా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట ఇవి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే 100% ట్రై చేయండి. అండ్ ఇవి చాలా బీపీకి కూడా మంచిగా వర్క్ చేస్తాయి అని నేనైతే విన్నా అన్నమాట. బీపీని కంట్రోల్ చేయడంలో అండ్ హార్ట్ హెల్త్ కి కూడా చాలా మంచిది అని నేనైతే విన్నా. సో యూ కెన్ ట్రై ఇట్ అవుట్. తినడానికి అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది, సాటిస్ఫైయింగ్ ఉంటుంది అనమాట. అండ్ చూసినారా లవ్ షేప్ లో ఉంది అది కట్ చేసిన తర్వాత. అసలైతే మేము ఒక 1/2 kg తీసుకున్నట్టున్నాము. మోస్ట్ ఆఫ్ ది క్వాంటిటీ నేనే తినేసిన, నాకైతే ఫుల్ నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా డేస్ అయిపోతుంది కదా, అట్లా కూడా తినబుద్ధి అయింది అనమాట. అండ్ చూసినారా మల్బరీస్ ఎంత వైబ్రెంట్ గా కనిపిస్తున్నాయో. అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ ద రెసిపీ గైస్. నేనైతే దీంతో మంచి షేదుద్ మలై రెసిపీ చేస్తా. ఎవరికైనా మిలాన్ రెస్టారెంట్ లో ఇట్లా మల్బరీ తోటి ఒకటి స్వీట్ ఉంటది అని తెలిస్తే ఆ రెసిపీ అన్నమాట. మనం ఇంట్లోనే ఏమి కుకింగ్ అవసరమే లేదనమాట, దానికైతే మంచిగా అన్ని తెచ్చేసుకొని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అట్లా ఒక రెసిపీ అయితే నేనైతే కొన్ని రోజుల్లో పోస్ట్ చేస్తా. కొంచెం హైదరాబాద్కి వెళ్ళే పని ఉంది కాబట్టి నేనైతే హైదరాబాద్ వెళ్ళిన తర్వాతనే పోస్ట్ చేస్తా అనమాట అది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఇప్పుడు తెచ్చుకున్నా కాబట్టి ఇప్పుడే నేను చేయలేను కదా అని చెప్పి అవన్నీ మంచి వాష్ చేసేసుకొని నేను డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా అనమాట. ఇంకా డీ ఫ్రిడ్జ్ లో పెడితే అసలు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు స్టోర్ మంచిగా అవుతుంది అనమాట, పాడే అవ్వదు మంచిగా. అండ్ ఇక్కడ నా డిన్నర్ వచ్చేసి కొన్ని వాటర్ చెస్ట్నట్స్ పెట్టుకొని ఒక హాఫ్ చపాతి, కొంచెం రైస్ అండ్ కొంచెం పప్పు వేసేసుకొని నా డిన్నర్ ని ఇట్లా ఫినిష్ చేసిన అనమాట. దిస్ ఈజ్ హౌ మై డే వెంట్ గైస్. ఇట్లా జరిగిందనమాట ఇవాళ. కొంచెం షాపింగ్, కొంచెం అట్లా ముచ్చట, అండ్ చాలా రోజులు అయిపోతుంది అనమాట. మా ఫ్రెండ్ ఇట్లా నైట్ స్టేజ్ అయ్యాక కూడా మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట. ఇంకా ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. సీ యూ, టాటా, గుడ్ బై. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.